సార్ నేను ఇంకా దీంట్లో డీటెయిల్గా పోను, ఇంకో ఫామ్లో వస్తా. కానీ దండు మల్కాపూర్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ₹1 లేకుండా రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఐఈసీకి అక్కడ 400 ఎకరాల భూమి ఇచ్చాం. మరి మీరు 75 కోట్లకి ఎందుకు పెట్టిన? మీరు కూడా జీవో మార్చి ఫ్రీగా ఇస్తున్నామని చెప్తే, ఫ్రీగా టీఎస్ఐఈసీకి వస్తే ఇంకెక్కువ ఇండస్ట్రీస్ను ఆకర్షించవచ్చు. ఫ్రీగా మీరు ఈ ల్యాండ్ను ఇండస్ట్రియలిస్టులకు, ప్రపంచ ఇండస్ట్రియలిస్టులకు మీరు ఇచ్చినట్టయితే ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీలు మనకు వచ్చి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. కనుక ఈ జీవోను మార్చి ఫ్రీగా ఇస్తామని చెప్పండి, అప్పుడు మీరు భూమి అమ్మలేదంటే నేను నమ్ముతా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఎట్లయినా ఇంటెలెక్చువల్ మినిస్టర్ కదా శ్రీధర్ బాబు గారు, ఈ క్యాన్ ట్విస్ట్ ఎనీవే అధ్యక్ష. అయితే మిగతా విషయాలకు పోతే, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు ఫార్మ్ మెకనైజేషన్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1 ఇవ్వలేదు అన్నాడు. డ్రిప్ స్ప్రింక్లర్లకు ₹1 ఇవ్వలేదు అన్నాడు. రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు అన్నారు. నేను మెస్ ఛార్జీలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు పెంచలేదు అన్నారు. సభలో ఇప్పుడే మాట్లాడారు. దీని మీద ఐ వాంట్ టు ఛాలెంజ్ ద మినిస్టర్. ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే చాలు. అంటే ఇవాళ బట్టి విక్రమార్క గారి మాటల్లో నిజాయితీ ఎంత ఉందంటే, నేతి బీరకాయల్లో నెయ్యి ఎంతనో బట్టి గారి మాటల్లో నిజాయితీ అంత. నేను ఉత్తుత్తగా మాట్లాడతలేను. ఈ మాటల మీద నేను ఇప్పుడే నా రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మెట్లో మీకు ఇస్తా. ఒకవేళ ఇవన్నీ వీటికి మేము ఇచ్చుండకపోతే నా రాజీనామాను మీరు యాక్సెప్ట్ చేయండి. ఇచ్చుంటే బట్టి గారు రాజీనామా లెటర్ను సీదా గవర్నర్ దగ్గరికి పోయి ఇస్తారా అని మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నా. ఒకటి అంటే అన్ని అబద్ధాలు, గోబల్స్. మేము మెస్ ఛార్జీలు పెంచింది నిజం, ఫార్మ్ మెకనైజేషన్కు డబ్బులు ఇచ్చింది నిజం, డ్రిప్ స్ప్రింక్లర్లకు డబ్బులు ఇచ్చింది నిజం, రైతు బీమాకు 2018-19లో 883 కోట్లు, 19-20లో 951 కోట్లు, 20-21లో 1456 కోట్లు, 21-22లో 1166 కోట్లు, 22-23లో 1139 కోట్లు మేము కట్టాం. సో ఈ రకంగా దయచేసి సభను తప్పుదో పట్టించే విధంగా మాట్లాడొద్దని గౌరవ బట్టి విక్రమార్క గారిని కోరుతా ఉన్నా. ఇకపోతే ఈరోజు చర్చ విషయానికి వద్దాం. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు 2 రూపాలుగా చర్చ నడిపారు. ఒకటి, మీరు అసెంబ్లీలో పెట్టినటువంటి వైట్ పేపర్ మీద చర్చ ఒకవైపు నడిపారు, ఇంకొక వైపు ఆర్బీఐ రిపోర్ట్ మీద ఇంకొక వైపు నడిపారు. ఐ విల్ డిస్కస్ ఆన్ బోత్ ద సైడ్స్. ఫస్ట్ మీ వైట్ పేపర్ మీదనే మాట్లాడతా, సెకండ్ ఆర్బీఐ మీద మాట్లాడతా. మీ వైట్ పేపర్ బుక్ కూడా నేను తెచ్చుకున్నా. ఇది అసెంబ్లీలో మీరు పెట్టిన వైట్ పేపర్. నేను ఇళ్ళకెళ్ళే చెప్తున్నా తప్ప ఒక్క వర్డ్ కూడా వేరే చెప్పను. దిస్ ఈజ్ యువర్ ఓన్ రిపోర్ట్. ఇకపోతే అధ్యక్ష, వైట్ పేపర్ విషయానికి వస్తే 6,71,757 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పు చేశారని ఈ వైట్ పేపర్ ద్వారా మీరు చెప్పారు.